ఆధ్యాత్మిక విద్యలో ఇంకా ముందుకెలా కొనసాగారు? వేద విద్యలలో వేషల వంటివి భ్రమల పెట్టి తేట పడగనీవు, గుప్త విద్య ఒకటి కులకాంతం వంటిది విశ్వదాభిరంగరేమ. నాకు ఆత్మజ్ఞానం కావాలి. ధ్యానం అనేది ఎలా పరిచయమైంది? ధ్యానానికి లేదు ఫీజు, ధ్యానం చేస్తే పోతుంది మనలో బూజు, ఇక దేనిపై ఉండదు మోజు, ఆనందంగా ఉంటాం ప్రతిరోజు. కాబట్టి మనము ఆనందంగా ఉండాలంటే ప్రతిరోజు ధ్యాన సాధన చేద్దాం మాస్టర్స్. మహాపాపి అయినా, ఎంత నీచు ఎంత నికృష్టువైనా కానీ ఒక్క జ్ఞాన వీచికతోటి ఆ పాపాలని పటాపంచలైపోతాయి. నిమిషం కానీ నిమిషన్నర కానీ ధ్యానం చేస్తే 1000 కోట్ల క్రతులు చేసినంత ఫలితం లభిస్తుంది అనేసి నేను పత్రిసార్ నోటి ద్వారా విన్నాను.